ఈరోజు మీ అందరితో కూడా ఆర్మూర్లో గత ఒక 2 నెలలుగా ఏదైతే ఆర్మూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెడుతుర్రు స్వపక్షంలోనే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో, టీఆర్ఎస్ పాలకవర్గం ఉండేనో, ఆ టీఆర్ఎస్ పాలకవర్గం కలెక్టర్ గారి దగ్గర అవిశ్వాస తీర్మానం గురించి ఒక చైర్పర్సన్ పండిత్ వినిత గారు అవినీతి అక్రమాలకు పాల్పడుతుర్రు కాబట్టి మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని నోటీస్ ఇస్తే ఆ నోటీస్ని పురస్కరించుకొని 4వ తారీఖు జనవరి నాడు ఏదైతే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని మా కౌన్సిలర్లకు, గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా 36 మంది కౌన్సిలర్లకు నోటీస్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల ముందు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఇవ్వాల్సి ఉండగా నోటీసు 15 రోజుల ముందు ఇచ్చింది. అయితే జనవరి 4వ తారీఖు నాడు మీటింగ్ జరిగింది. 11 గంటలకు ఏదైతే మీటింగ్ జరిగింది, ఈ 36 మంది కౌన్సిలర్లను ఏదైతే ఓటర్లుగా చూపిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ అని కాకుండా ఎమ్మెల్యేగా తనకి, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 30 రోజుల్లో ఏదైతే ఏదైనా మున్సిపాలిటీలో నూతన చట్టము, మున్సిపల్ చట్టం 2019 ప్రకారము 30 రోజుల్లో ఏదైనా మున్సిపాలిటీ చూజ్ చేయొచ్చు. కానీ అతను ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏదైనా మున్సిపాలిటీలో ఎనీ ప్రొసీడింగ్స్లో మాత్రమే హాజరు కావచ్చు, చట్టంలో పొందుపరచున్నారు. అందులో భాగంగా ఏ దాంట్లోనే హాజరు కావచ్చు. కాబట్టి నాకు నోటీస్ ఇవ్వలేదు, కాబట్టి ఆయన వచ్చి ఓటర్గా నాకు నోటీస్ ఇవ్వలేదు, ఓటర్గా తనకు సీటు కేటాయించలేదు, ఓటర్గా తనని ఎక్కడ కూడా ఆ 36 మందిని ఓటర్లు పేర్కొన్నారు తప్పితే 37 మంది అయినా ప్రొసీడింగ్లో ఎక్కడ కూడా లేదు. కేవలం ఎమ్మెల్యే గారు హాజరైనరు. ఈ యొక్క 36 మంది 2/3 మెజార్టీ 24 మంది హాజరైనరు, 24 మంది చేతులెత్తినారు, తీర్మానం చేసి పంపించారు. ఇదే ఆర్డీఓ గారు మరి ఎందుకు జరిగింది, ఏం జరిగింది, దీని వెనుక ఎవరు రాజకీయ కుట్రలో తెలియదు. కానీ జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారి నుంచి మరి లెటర్ తీసుకున్నారా, లేకుంటే ఆర్డీఓ గారు ఇచ్చారు, ఇది స్పష్టం చేయాలి. ఆర్డీఓ గారు మళ్ళా ఏదైతే క్లారిఫికేషన్ కోసం ఒక లెటర్ రాసిండు, దీంట్లో 36 మందా, 37 మందా, 24 మందా, 25 మందా అని క్లారిఫికేషన్ లెటర్ రాసిండు. అది ఎప్పుడు రాసిండు? 4వ తారీఖు ఎలక్షన్ అయినాక రాసిండు. నిజంగా కూడా ఈ గవర్నమెంట్ మరి 16వ తారీఖు నోటీస్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి 29వ నాడు నాకు ఎక్స్ అఫీషియో మెంబర్ గా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు మరి ఈ క్లారిఫికేషన్ మీరు 4వ తారీఖు ముందు తీసుకుంటారా, ఎలక్షన్ అయినాక తీసుకుంటారా? మరి మేము ఈ విషయాన్ని ఇదే ఆర్డీఓ గారిని, కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఫోన్లో మా దగ్గర ఉన్నది. అది ఏమని చెప్పిండ్రు? 24 మందే సరిపోతారు అని రాత్రి 11 గంటలకు 3వ తారీఖు నాడు రాత్రి 11 గంటలకు ఆర్డీఓ గారు ఫోన్ చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు ఆర్డీఓ గారు ఏదైతే కాల్ లిస్ట్ చూస్తే దాంట్లో ఫోన్ ఉంటుంది, 11 రికార్డు ఉంటుంది. మాకు 24 మందే సరిపోతారు అని చెప్పడం జరిగింది, 36 మంది సభ్యులు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇవన్నీ కుట్రలు చేసి ఇవి చేసి ఏదైతే మేము ఇలా పదే ఈ టీఆర్ఎస్ పాలక వర్గంలో రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా మార్చిర్రు, దీని మీద చర్యలు తీసుకోవాలని ఇదే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దగ్గరికి వెళ్ళినాము. ఎన్నోసార్లు ప్రతిదీ కూడా మా దగ్గర ట్విట్టర్ ద్వారా ఇలా ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ఉన్నది, ఏ కాంప్లైంట్ ఇచ్చినాం అనేది. కానీ ఒక్క రోజు 2014 నుంచి ఇప్పటి వరకు విచారణ జరుపుమని పెడితే మరి అది ఎందుకు పెండింగ్ పెట్టిర్రు? అసలు దీని అందరికీ కారణము ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే మీద ఇవాళ మొత్తం కూడా ప్రజలందరూ కూడా తిరస్కరించి ఎమ్మెల్యేని ఓడించడం జరిగింది చివరికి. కానీ మళ్ళా అదే పాలకవర్గం మొత్తం చేసిరు కదా, ఇదే చైర్పర్సన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మళ్ళీ వాళ్ళు అధికార పక్షాన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో తెలియదు. కానీ మరి కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు కూడా వాళ్ళు కూడా మున్సిపల్ అవినీతి మీద వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి మేము అడుగుతున్నాం ఈరోజు ఈ యొక్క ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇవాళ ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో ఆ అవినీతి అక్రమాల మీద తక్షణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యంగా మన జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు తక్షణం విచారణకు ఆదేశించారు ఆర్మూర్ మున్సిపాలిటీ మీద. ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు ఇవాళ ఒక దినపత్రికలు వచ్చింది, ఏదైతే NH 44 హైవేలో పక్కకట దాదాపు 4 కోట్ల భూమి కబ్జాకు గురవుతున్నారు.
అట్లనే ఎలైట్ బార్ది బారే బంద్ అయింది, మరి అలా బార్ నడుస్తున్నారు, స్టే తెచ్చుకున్నారు. అది ఇప్పటిదాకా ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ ఎంక్వైరీ చేసిండ్రు, ఎక్కడ దాకా లక్కురా బ్రిడ్జ్ దాకా బైపాస్ బ్రిడ్జ్ దాకా ఎంక్వైరీ చేస్తే అది ఇప్పటిదాకా బయట పెట్టారు, దాని మీద చర్యలు లేవు. మరి ఎందుకోసం ఇప్పటిదాకా ఇవాళ ఎన్ని లేఅవుట్, ఒకటి కాదు రెండు కాదు, 36 ఎకరాల లేఅవుట్ ఏదైతే పెరికిట్ రోడ్ల బైపాస్ మన ఏదైతే రోడ్ ఉన్నదో పెరికిట్ రోడ్ల 36 ఎకరాలు 2 లేఅవుట్లు చేసి దాంట్లో మిషన్ భగీరథకు చెందిన పైప్ లైన్ వేయాలా, లేకుంటే మిషన్ భగీరథ ట్యాంక్ ఓవర్ ట్యాంక్ కట్టాలా, కట్టిన తర్వాతనే లేఅవుట్లు ఇవ్వాలా. మరి అది 2 లేఅవుట్లు ఇచ్చారు, దాంట్లో 16 ఎకరాలకు ఎట్లా ఇచ్చారు కమిషనర్ గారు, ఎట్లా ఇచ్చారు కలెక్టర్ గారు? ఏమన్నా అంటే ఒక్కరోజు విచారణ జరిపిందా? మేము అడుగుతున్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు ఆశ ఉన్నది కొత్త ప్రభుత్వం, మరి వీళ్ళు విచారణ జరిపిస్తారు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి మీద మీరు ఎండగడతారనే ఆశ మాకున్నది. ఒకవేళ మీరు ఈ విషయంలో స్పందించకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఉద్యమం చేస్తాం. ఎందుకంటే ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి మామూలు అవినీతి కాదని మేము పదే గతంలో చెప్పినాము, ఈ రోజు కూడా చెప్తున్నాము. భూములు ఏదైతే ఇరిగేషన్ భూములు, అసైన్ భూముల మీద అనన్యకాంతం అయిపోయినాయి. అది ముఖ్యంగా పెరికిట్ మామిడిపల్లి అని చెప్పినాము. ఇవాళ దాని మీద విచారణ జరిపి ఇరిగేషన్ భూములను కాపాడాలా, మరియు ఏదైతే ప్రభుత్వ భూములను కాపాడాలా, అక్రమాల మీద అవినీతి మీద విచారణ జరపాలా. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మరి గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనే వ్యవహరిస్తుందా, లేకుంటే ప్రజాపాలన అంటూ మాది ప్రజా ప్రభుత్వం అంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క టిఆర్ఎస్ గత 4 సంవత్సరాలలో ఆర్మూర్ మున్సిపాలిటీలో చేసిన అవినీతిని ఎండగడుతుందా, బయటగతం చేస్తుందా అని మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. అట్లనే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉన్నదో దయచేసి ఆర్మూర్ ప్రజలు ఇవాళ సుమారు 15 రోజులుగా అస్త వ్యవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ఒక దిక్కు తీవ్రమైన దోమల పెడతారు, తీవ్రం అంటే తీవ్రం, ఎక్కడ చూడు దోమల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ పారిశుద్ధం పడికేసింది, ఎక్కడ కూడా మున్సిపాలిటీలో ఒక అధికారి కూడా ఇప్పుడు పోతే ఒక్క అధికారి కూడా ఉండలేడు. ఎందుకోసం అంటే అసలు మరి ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ ఏదైనా పదవి తీసేసిన తర్వాత పదవి ఉన్నదంటే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక క్లారిఫికేషన్ లెటర్ ఇచ్చిండు. మేము ఏదైతే ఆర్డీఓ గారే తప్పు రాంగ్ చేసిండు అని ఇచ్చిండు. అయ్యా ఆర్డీఓ గారు రాంగ్ చేస్తే ఆర్డీఓ మీద చర్యలు తీసుకొని మరి చర్యలు తీసుకొని మీరు జిల్లా కలెక్టర్ని కూడా మేము ఏమంటున్నామంటే జిల్లా కలెక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా అతను జిల్లా కలెక్టర్ని తక్షణము ఈ నిజామాబాద్ జిల్లా నుంచి తక్షణం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి పదవి బాధ్యతల నుంచి తప్పియాలని చెప్తున్నాం. ఎందుకు అధికారం ఉంటే అటుండే వ్యక్తి తప్పితే ఆయన జిల్లా అధికారికి ఐఏఎస్ అధికారిగా పనికిరాడు. ఎందుకోసం అని అంటే ఆయన నిజంగా కూడా 30 రోజుల నుంచి ఆర్మూర్లో పాలన లేకుంటే ఒక్కరోజు కూడా వచ్చి ఆర్మూర్ మున్సిపాలిటీ సంగతి చూడని ఒక పాలనాధికారి ఉన్నాడంటే అది మన నిజామాబాద్ జిల్లాల జిల్లాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు గారు. ఒక్కరోజు కూడా రాలేదు. మరి పాలన ఎట్లున్నది? 15 రోజుల నుంచి ఇక్కడ 1 రోజుల నుంచి సుమారు చైర్మన్ లేడు. మరి ఒక చైర్పర్సన్ ఇవాళ వితౌట్ ఏమంటారు ప్రభుత్వం నుంచి క్లియర్ గా ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిర్రు, ఒకటి ఏమి ఇచ్చిర్రు, ఒక లెటర్ ఇచ్చిర్రు, క్లారిఫికేషన్ లెటర్. ఆ లెటర్ లో క్లియర్ గా ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి ఇస్తూ ఆర్డీఓ గారి నుంచి రిపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ కు మీరు ఆ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇలా తీసేస్తున్నట్టు దాన్ని ఏదైతే ఆర్డీఓ గారు ఉత్తర్వులు ఇచ్చిర్రు అవిశ్వాసము నెగ్గింది అని. మీరు అవిశ్వాసం నెగ్గలేదని మళ్ళీ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వాలి కదండి. ఎక్కడ ఉత్తర్వులు లేవు, ఎక్కడ మీరు ఆమెని డైరెక్ట్ చైర్పర్సన్ గారు చెట్ల చైర్లో కూర్చుంటారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చి కేవలం 2 నెలలే కావాల్సిన సందర్భంలో మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తారని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అపీల్ చేస్తున్నాము. ఏదైతే ఎన్నిక మీద కూడా స్పష్టత అయ్యాలా. ఇవాళ 2019వ చట్టము 37వ చట్టం ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ సంబంధించిందో దాని ప్రకారం నడుచుకోవాలా. కానీ ఇలా ఓల్డ్ జీవోలు తెచ్చి 2008వ చట్టం తెచ్చి మీరు ఆ చట్టంలో ఇది చెప్తున్నదని, లేకుంటే ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా పైడి రాకేష్ రెడ్డి గారికి ఓటు నోటీస్ సర్వ్ కాలేదు. అతను ప్రొసీడింగ్ లో ఎమ్మెల్యేగా ఎక్కడన్నా హాజరు కావచ్చు. దయచేసి ఎమ్మెల్యే గారికి ఎటువంటి నోటీసు అందలేదు కాబట్టి ఓటింగ్ లో పాల్గొనలేదు తప్పితే ఆయన ఓటింగ్ లో పాల్గొనలేదు, చెయ్యెత్తలేదు అని ఎమ్మెల్యే మీద నిందలేయడం సరికాదని సందర్భంగా మేము ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నాము.
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.